చెప్పండి, దేవదూతల పాత్ర ఏమిటి? వాళ్ళు ఏం చేశారు? దేవుని కృపని, అనౌన్స్మెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, యేసు క్రీస్తు పుట్టుకను గూర్చి, కృపను గూర్చి ప్రకటించారు. మొట్టమొదటి మరియమ్మ తల్లితో చెప్పారు, దయాప్రాప్తురాల నీవు కృప పొందుకున్నావు, కృప పొందుకున్నావు. మొదటి మాటలో నేను మీకు చెప్పదలిచింది, ఎవరు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకోసం పుట్టారు. 4 మాటలు. 1, ఎవరు పుట్టారు? లోక రక్షకుడు పుట్టాడు. ప్రశ్న, ఎవరు పుట్టారు? అందరూ ఒక్కసారిగా మీరు రాసుకుంటున్నా, ఏ పని చేస్తున్నా స్వరం విన్న వెంటనే స్పందించాలి. ఎవరు పుట్టారు? ఆ రోజున దేవదూత చెప్పిన మాట ఏమిటంటే, నేడు మీకు రక్షకుడు పుట్టాడు. యేసుక్రీస్తు కేవలం రక్షకుడు కాదు, లోక రక్షకుడు. మొదటి మాట, ఎవరు పుట్టారు? దేవదూత చెప్పిన మాట రక్షకుడు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, చాలాసార్లు చెప్తా వచ్చాను, రక్షణ. ఏసన్న గారు అడిగారట, తమ్ముడు 3 రోజులుగా నాకు చక్కగా పరిచయం చేసావు, చాలా సంతోషం నాన్న. నువ్వు ఎలా రక్షించబడ్డావు, నీ రక్షణ సాక్ష్యాన్ని చెప్తే ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, యవనస్తులకి ఒక ఇన్స్పైర్గా ఉంటుంది అన్నాను. అయ్యగారు, మీరు త్వరగా సూట్ కేసు సర్దుకోండి, మిమ్మల్ని త్వరగా ట్రైన్ ఎక్కిస్తాను, మా పాస్టర్ గారు కోప్పడతారు. ఏసన్న గారు బట్టలు సర్దుకుంటూ, తమ్ముడు చెప్పమ్మా, నువ్వు ఎట్లా రక్షించబడ్డావు అని చెప్పు తమ్ముడు. అయ్యగారు, మీరు త్వరగా సర్దుకోండి అయ్యగారు, ట్రైన్కి టైం అయిపోతుంది, మా పెద్దయ్య గారు కోప్పడతారు. సర్దుకుంటాలే, నువ్వు ఎట్లా రక్షించబడ్డావు అంటాడంట. ఈ పాస్టర్లకు ఉండే జబ్బే ఇది. రాయ్, వినబడిందిరా? అయ్యగారు, మీరు త్వరగా సర్దుకోండి అయ్యగారు. కేసన్న గారు అన్నారట, సూట్ కేసు ఆ ప్రక్కన పడేసి, నేను రేపు వెళ్తా, నువ్వు రక్షించబడ్డావా లేదా? ఈ పోరు తట్టుకోలేక అంటాడంట, రక్షించబడి ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాను అన్నాడంట. పెళ్ళయిందా? మెలికలు తిరిగిపోతున్నాడు. అయింది. భార్య పేరు, పుట్టు పూర్వోత్తరాలు, పిల్లల పేర్లు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, ఆధార్ కార్డుకైనా అన్ని డీటెయిల్స్ ఇచ్చేయడం లేదో తెలియదు. కానీ ఏసన్న గారు అన్నారట, పెళ్ళయింది అని అనుకుంటూ ఉండకపోయావా? అనుకోవడం ఏంటంటే, బంగారంటి భార్య, 12 పిల్లలు. అవును, మరి పెళ్ళయిందా లేదా అని అడిగితే చటుక్కని సమాధానం చెప్పావు. రక్షించబడ్డావా అంటే అని అనుకుంటూ ఉన్నాడు. ఏంటి అనుకోవడం, కొనుక్కోవడం ఏంట్రా? నిజమే. సేవకులమి మేము అడుగుతాం, అమ్మా మీ ఆయన రక్షించబడ్డా? అమ్మా మీ అబ్బాయి రక్షించబడ్డా బాబు, తమ్ముడు? వాళ్ళు కనుకుంటే ఈ పాస్టర్లకు ఉండే జబ్బే ఇది. మాకు జబ్బు అంట. మాకేట్రా జబ్బు? అసలు రక్షణ అంటే పెను ప్రమాదం ముంచుకు రాబోతా ఉంది. అగ్ని ఆరదు, ఏడుపు, యాతన పెట్టబడే చోటు ఒకటి ఉంది. అందులో నీవు పడకుండా భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదం. అందుకే
అద్వితీయ కుమారు యందు విశ్వాసం ఉంచువాడు ఏం చేయక నశించిపోవడం అంటే ఆరని అగ్ని, పురుగు చావదు, ఏడుపు, పండ్లు కొడకడం, యాతన పెట్టబడే చోటు అక్కడ నశింపక ఇప్పుడు యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనలను కడిగి నీతిమంతులుగా మార్చి రాబోవు ఉగ్రతలో నుంచి, భాష ముఖ్యం, ఓకే, ఇప్పుడు నీతిమంతులుగా మారి రాబోవు ఉగ్రతలో నుంచి రక్షించబడదుము. అది రక్షణ అంటే. కొంతమంది అడుగుతారు వాళ్ళ సంఘ పద్ధతి ప్రకారం, రక్షణలో కూర్చున్నావా? ఎక్కడ కూర్చోవాలంట? అదేనా సోఫాలో కూర్చోవడం, రక్షణలో కూర్చోవడం అంటే. రక్షించబడ్డావా అంటే అర్థం అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన పెట్టబడే ఒక చోటు, ఒక సమయం రాబోతుంది. అందులో నుంచి నీవు తప్పించబడాలంటే ఇప్పుడు నీవు యేసు రక్తం చేత కడగబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది సంఘ సహవాసంలో నాటబడి ఆయన రక్త మాంసములలో పాలు పొందుతున్నావే, అది రక్షించబడ్డం అంటే. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు? ఈ నెలంతా చెప్తానే ఉన్నా, అందుకొచ్చాడు, అందుకొచ్చాడు. ఇక్కడ మత్తయి సువార్తలో దేవదూత కూడా అంటారు, యోసేపు మరియమ్మ తల్లిని విడిచిపెట్టద్దు, ఆయన తన ప్రజలను పాపములో నుంచి రక్షించడానికి. స్తోత్రం చెప్పు గట్టిగా. మరలా అడుగుతున్నాను మిమ్మల్ని, దేవదూత చెప్తున్నాడు, ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టారు. ఆవిడ చెప్పింది, దేవదూత చెప్పింది, రక్షకుడు పుట్టాడు. రక్షకుడు అంటే మనుష్యులను పాపములో నుంచి విడిపించగలిగిన వాడు, నశింపక నిత్య జీవం పొందినట్లు నరకములో నుంచి తప్పించగలిగిన రక్షకుడు. ఎవరు పుట్టారు? లోక రక్షకుడు.